the time of the expo, to dream, to play, and to sow. A time for laughter, a time for team. A face of life, a whole studio. Need more encouragement. Volume. Bass up. Appreciation, give big round of applause. It's time for appreciation. Lungi dance. Raise your hands. Take me. Hey, chillaka muke, na gundagi hoke, no kako kake, me top me. Hey, manmada raja, na madata raja, mujulistano aja, bato baja na maja. Hey, matumarani, na akashavani. Everybody, give a big round of applause. Manam langu dai podam, ura masu stepe vedam, nu velena, rauni baby.
were loving nice. And then the trucker, he gave me this advice. Tin tan, wah wah bang bang. 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 You can keep your love for me just like you were a miser. And all I'm thinking was where it's for you. So now I have to find myself a guy that's so much nicer. And he told me the way to win your heart. Ooh, ee, ah, ah. Ooh, ee, ah, ah. Ooh, ee, ah, ah. చేద్దాం. నీ ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పను, నాకు సింగింగ్లో మంచి టాలెంట్ ఉంది. మన ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తే ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ వచ్చాయో. కానీ మా మమ్మీ ఎప్పుడు చదువు 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 అంటుంది. నాకు ఆ చదువు అసలు బుర్రకెక్కదు. అందుకనే నా టాలెంట్తో పాపులర్ అవుతామని ఇంటి నుండి వచ్చేసాను. మరి నీ సంగతి ఏంటి? ఏమని చెప్పనే, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే డాన్స్ కూడా చాలా బాగా చేస్తాను. ఒకరోజు కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుంటే మా డాడీ వెనక నుండి డిప్ప మీద ఒట్టించారు. వచ్చిందే కాక నువ్వు ఆడపిల్లవి డాన్స్ చేయకూడదు, బుక్స్ తెచ్చి చదువుకోమన్నారు. నాకు ఆ చదువు అసలు ఒంటికే ఎక్కదు. మరి నీ సంగతి ఏంటి? ఏమని చెప్పను, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను మంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. కానీ మా పేరెంట్స్ మాత్రం ఎప్పుడూ ఒప్పుకోరు. మొన్న నేను యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసేది తెలుసా? కానీ మా పేరెంట్స్ ఎప్పుడు నీకెందుకు, నువ్వు ఆడపిల్లవి, నీకు ఎలాంటి అవసరం లేదు అని బుక్స్ నాకు ఇస్తారు. ఆ చదివేమో నా బుర్రకెక్కదు. అందుకే నా టాలెంట్తో పాపులర్ అవుదామని చెప్పి బయటకు వచ్చేసాను. మరి నీ సంగతి ఏంటి? నువ్వేమో సింగర్ అవుతావు, నువ్వేమో డాన్సర్ అవుతావు, నువ్వేమో యాక్టర్ అవుతావు. నాకేమో మేకప్ వేయడం అంటే ఇష్టం. మా నాన్నగారు అంటారు, నువ్వు కనుక మేకప్ వేస్తే అందరూ ఊరొదిరి పారిపోతారు అంటారు. నాకేమో సినీ ఫీల్డ్లో చేయాలని, మేకప్ ఆర్టిస్ట్గా చేయాలని చాలా ఇష్టం. అయితే నడండి, మనం దాచుకున్న డబ్బులతో హైదరాబాద్లో ఎక్కడైనా మూవీలోని ఛాన్స్ కోసం వెతుకుదాం. అలాగైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ రిలేటివ్స్ ఒక డైరెక్టర్ అన్నయ్య ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం, పదండి. Now he is a Hollywood director. మా డైరెక్టర్ గారు సినిమా తీస్తానని నా చిన్నప్పటి నుండి చెప్తున్నారు. ఆయన సినిమా తీసేది హిట్ అవుతానే కానీ నేను పెళ్లి చేసుకోనని డిసైడ్ అయ్యా. నాకు 40 సంవత్సరాలు నిండిపోయింది. ఇంకా నేను ముసలివాడిని అయిపోయేలాగా ఉన్నాను. ఆయన ఎప్పుడు సినిమా తీస్తారో, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో. ఈ జన్మకి పెళ్లి కాదనుకుంటా. ఇంతకే మా డైరెక్టర్ గారు ఏరు? అదిగోండి మా డైరెక్టర్ గారు, డింగిరి గారు. ద డైరెక్టర్ డింగ్లీ గారు. దిగిందంటే
మా ఆవిడని చేపలు కూర ఉండదంటే ఈ బట్లు పళ్ళు ఒకటి అత్తవాళ్ళు ఊడిపోతాయి. మా ఎవరితో చెప్పిన పళ్ళు పెట్టించుకొని అంటే అందో పీకేశాడు. ఒరే డింగ్రీ, ఒరే కంపు. అయ్యో అప్పుడే తెలుసుకున్నా, అప్పుడే వచ్చేసారు మా డైరెక్టర్ డింగిరి గారు. ఒరే ఇంకా తొందరగా వచ్చేద్దండి రా. రాత్రి మా ఆవిడ చేపల కూర ఉండదా ఇబ్బంది పెడుతున్నారు బాబా. పప్పు ఒకటి, గుడ్డ ఒకటి, చేప ఒకటి వండొద్దంటే ఏందో రోజు పప్పు పప్పు పప్పు. నాకేమో ఇక్కడ కంపల్ నాకు పేరెట్టారు కానీ ముందు వీడికి పెట్టాలి ఆ పేరు. సరే కానీ నా దగ్గర మంచి స్క్రిప్ట్ ఉందిరా. ఒరే కాళ్ళు నొప్పి ఉందా, చైరేదన్నా ఎంచరా బాబు. చైరేమన్నా ఇవ్వండి అమ్మా, చిన్న చైరు. చైరన్న ఇవ్వండి మా గురుగారికి. అరే కంపు రా. అయ్యి బాబోయ్, ఈ సీట్లు ఒకటి పెద్ద అయిపోయింది. అమ్మమ్మమ్మ, అయ్యి బాబోయ్. ఒరే కంపు, మన దగ్గర మంచి స్క్రిప్ట్ ఉందిరా. ఎవరికన్నా మూవీ ఛాన్స్ ఇద్దామంటే ఎవర్రా రైటర్ మన దగ్గరికి. ఈ గ్యాస్ ట్రిబుల్ మా ఇద్దరు గ్యాస్ ట్రిబుల్. మీరంటే ఎవరికీ నమ్మకం లేదేమో గురుగారు. నీకుందా లేదా? నాకుంది గురుగారు. మంచోడరా, ఎవరైనా సినిమా ఛాన్స్ కోసం వస్తే బాగున్నావు. అదిగోండి గురుగారు, ఎవరో వస్తున్నారు మన దగ్గరికి. అయిపోయారు. ఈ రోజు నా గ్యాస్ దెబ్బకి బలైపోతారు అల్లా. ఒక్క నిమిషం తల్లి. ఎవరమ్మా మీరు, ఎందుకు వచ్చారు? అంటే మీ దగ్గర ఏదైనా సినిమాలో ఛాన్స్ దొరుకుతుందని సార్. మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. మంచి సినిమా ఉంది. సినిమా పేరు హైలైట్, కొంపలో కుంపటి. ఏ సినిమా అమ్మా? కొంపలో కుంపటి. ఈ క్యాపటి మొన్న కొన్నాను, తుల్లో తీర్థంలో కొన్నాను రా. ఇది బాగుందా? దీని ప్లస్ పాయింట్ ఏంటనుకున్నావు? బుర్రలో హీట్ వచ్చింది అనుకో, తలనొప్పి వచ్చి బుర్ర హీట్ వచ్చింది అనుకో, ఒక దీని నుంచి పైకి పోద్ది. ఇదే కొట్ట వెనకాల పెట్టుకోలేరా. సరే అమ్మా, మీకు సినిమా చేసేస్తాను కొంపలో కుంపటి. అయితే మీరు నా ముందు యాక్ట్ చేసి చూపించాలి, బాగా యాక్ట్ చేయాలి. చేస్తారంట మరే? ఏమో గురుగారు. మీరెవరమ్మా? మేము కూడా సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాను. నువ్వు అట్లా ఇస్తే నా బొజ్జ అంత దానికి. సరే, మీ అందరికీ అవకాశం ఇస్తాను కానీ నువ్వేం చేస్తావమ్మా ఇంతకీ? నేను మంచిగా పాటలు పాడతాను మరియు యాక్టింగ్ కూడా బాగా చేస్తాను సార్. నువ్వు పాటలు విని ఎవరన్నా బతుకున్నారా? శ్రీహర్కాలోనూ పోయారా? సరే కానీ నువ్వేం చేస్తావమ్మా? నేను బాగా మేకప్ వేస్తాను మరియు యాక్టింగ్ చేస్తాను సార్. మంచిది. నాకు మేకప్ వేయమ్మా. మేకప్ వేసుకున్నప్పుడు ఏ ఎక్కడ రాసుకుని తలక ఎక్కడ పడితే అక్కడ రాసేసుకున్నాను. నువ్వేం చేస్తావమ్మా? బాగా చేస్తాను. సరే తెలు, బాగా యాక్ట్ చేసి చూసా. నేను అలా బాగా యాక్ట్ చేస్తున్నాను. నువ్వేం చేస్తావు తెలు? ఇటు ఇంత పొడవుంది, ఇంకెనక్కమ్మా టెంట్లోంచి బయటకు పోతా తలకాయ. చేస్తాను సార్. చాలా మంచిది, బాగా యాక్ట్ చేయాలి. నువ్వేంటి తల్లి, నువ్వేం చేస్తావు? నేను డాన్సింగ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాను సార్. మరి చూసావు ఇందాక ఎంత బాగా డాన్స్ చేశాను. తల్లి నువ్వేం చేస్తావురా? నేను కూడా బాగా యాక్ట్ చేస్తాను సార్. సరే అమ్మా, అయితే నేను జాగ్రత్తగా వినండి. ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ మీరు బాగా చేశారనుకో, మీరు నా సినిమాలో ఫస్ట్ సినిమా. ఈడేమో సినిమా తీస్తానే కానీ పెళ్లి చేసుకోని అంటున్నాడు. వీడి కోసం అనే తీస్తున్నాను నేను, ఓకేనా? నా సినిమాలో అవకాశం ఇస్తాను. కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మా కట్ ఇదేటమ్మా ఏమైంది సార్? యాక్ట్ చేయమంటుంటే మీరు ఏదేదో చేస్తున్నారు, అస్సలు నచ్చలేదు. మీరు కోపంతో చేస్తున్నారు, కక్షలతో చేస్తున్నారు. అలా కాదండి, కొంచెం నవ్వుతూ చేయండి అమ్మా.
నువ్వు మొక్కలు ఎట్టండి వాళ్ళందరూ చూడండి ఎలా నవ్వుతున్నారు కలకల అన్నారు. నవ్వుతున్నారా రే మీరు? చిల్లాసినాడు హ్యాపీగా ఉన్నారా? మీ అందరికి ఒక గిఫ్ట్ అమ్మ. ఓకే సరే అమ్మా, కొద్దిగా ఏడు నవ్వుతూ చేయండి అమ్మా. నవ్వుతూ చేయండి. నేను చచ్చిపోతాను గ్యాస్ తోటి. ఒసే కళావతి, గుండెపోటు అతను పెద్ద కూతురు ఫోన్ చేయండి. హలో పెద్ద కూతురా, ఏమైందమ్మా? మీ నాన్న గుండెపోటు వస్తుందమ్మా. మా నాన్న గుండెపోటు వస్తుందా అమ్మా? ఇప్పుడే ఆకు చెల్లెమ్మకు ఫోన్ చేసి డాక్టర్ మని పిలవమంట. మా నాన్నగారి గుండెపోటు వస్తుంది. హలో చెల్లమ్మ. చెప్పక్క. మా నాన్నకి ఇక్కడ గుండెపోటు వస్తుందంటమ్మా. ఓకే అక్క. తొందరగా డాక్టర్ అమ్మని పట్టుకురా. ఓకే అక్క. హలో చెప్పమ్మా. డాక్టర్ పుల్లమ్మేనా అమ్మా మాట్లాడేది? అవునమ్మా. అమ్మా ఇదేమన్నా జబర్దస్తా? నాన్నగారికి గుండెపోటు వస్తుండే నాన్నగారికి గుండెపోటు వస్తుంది అంటారేంటమ్మా? నవ్వుతూ చేయమన్నానని మొత్తం నవ్వుతూ చేస్తారా? ఏడుపు రావాలమ్మా. నాన్నగారంటే ఎంత ప్రేమ ఉండాలి. నాన్నగారికి గుండెపోటు వస్తే అమ్మా నువ్వు ఏడు సిగ్గు లేకున్నాను, నీ భర్త గుండెపోటు వస్తే అంటారేంటమ్మా? అలా కాదు, నాన్నగారికి గుండెపోటు వస్తే ఆవేదన కనబడాలి, బాధ కనబడాలి, మా కళ్ళంటే ఏడుపు వచ్చేయాలి. అలా చేయడం మీకు దండం పెడతానమ్మా బాబు. రెచ్చిపోతాం. ఓయ్ కళావతి, ఎందులో పోస్తుందో పెద్ద కూతురు ఫోన్ చేయవే. హలో పెద్ద కూతురు. ఏమైందమ్మా? నాన్న గుండెపోటు వస్తుందమ్మా. అయ్యో నాన్న గుండెపోటు వస్తుందా అమ్మా? ఇప్పుడు ఏం చేద్దాం? నీకు ఫోటో పంపిస్తాను. ఫోటో ఫ్రేమ్, నువ్వులు, పూల దండ, తులసి నీళ్లు తేమ్మా. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఎంతకైనా మంచిదమ్మా. అలాగే అమ్మా. హలో చెల్లమ్మ. హలో. చెప్పక్క. మా నాన్నకి గుండెపోటు వస్తుందంటమ్మా. అవునా అక్క? తొందరగా డాక్టర్ పుల్లమ్మని పట్టుకురా అమ్మా. ఓకే అక్క. హలో చెప్పమ్మా. డాక్టర్ పుల్లమ్మేనా అమ్మ మాట్లాడేది? అవునమ్మా. మా నాన్న గుండెపోటు వస్తుందంట, త్వరగా రండి. వస్తున్నావమ్మా. ఏ నైస్ యానిమల్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ప్యాక్స్. ఏడుతూ చేయమంటే మొత్తం అంతా ఏడిపోయేటమ్మా బాబా. మీకు దండం పెడతానమ్మా. పోయి చదువుకోండి తల్లి. యాక్టింగ్ యాక్టింగ్ అంటూ చదువు సంజయ్ లేకుండా ఇక్కడికి వచ్చి మా అమ్మ లేపుతుంటారు. ఓరే ఈ టోపీని గిఫ్ట్ ఇస్తానని ఇది రావట్లేదు. బాగెట్టాడు బాబు, జుట్టు వచ్చేసిలా ఉంది. సరే అమ్మా, కనీసం ఒక డైలాగ్ రాసిస్తాను. మీరు చదువుకున్నారమ్మా? బాగా చదువుకుంటారా? అయితే ఒక డైలాగ్ రాసిస్తాను. అరే డైలాగ్ రాయి. నిన్న నీ నాన్న నన్న నిన్న నేను నిన్న రాయిరా. నిన్న నీ నాన్న నన్ననిన నేను నిన్ననా. చదువు. నిన్న నాన్న నేను నిన్న నువ్వులా నేను నానా నాని నువ్వు నాన్నను నువ్వు నీ నాన్న. అమ్మ ఓ పని చేయి, నువ్వు పాటలు పాడతావు. అను నా నిన్ను నాన్న. సరే అమ్మ. ఎక్కడ పొమ్మంటే ఇప్పుడు పిచ్చి హాస్పిటల్ పొమ్మంటావా? నా నేను నాన్న. చదువు తల్లి. నా నేను నాన్న. అమ్మ బాబు ఎంత ఇబ్బంది పడుతున్నాయటమ్మా. మీరు అసలు చదువుకున్నారా తల్లి? సంతకాలు పెట్టడం వచ్చా? ప్రతి శనివారం సంతలో కాలు పెట్టడం సార్. అమ్మ సంతకాలు అంటే సంతలో కాలు పెట్టడం కాదు తల్లి. సిగ్నేచర్ కూడా రాదు మీ మకాన. నాకు అర్థమైంది. ముందు బుద్ధిగా చదువుకొని పోయి వేలు ముద్రలు పెడతాం
సార్. సిగ్గుందా ఈ రోజు అందరూ సిగ్నేచర్ పెడుతుంటే ఇల్లుముద్ర వేస్తారా? ముందు పొద్దుగా వెళ్ళి చదువుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? అర్థమైంది సార్. ఒరే పోదాం రారా. వీళ్ళు చదువు సంజయ్ లేకుండా మన దగ్గరకు వచ్చేస్తారు. ఆ స్క్రిప్ట్ రాసిస్తే డైలాగులు ఏం చెప్తారు వీళ్ళు? మనం ఇంట్లోంచి ఎదిరించేసి వాళ్ళకి పౌరుషంగా వచ్చేసాము. వాళ్ళు మనల్ని రాణిస్తారంటారా? మనల్ని ఎందుకు రానివ్వరు? వాళ్ళకి మనం అంటే చాలా ఇష్టం. మళ్ళీ సారీ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మనం చాలా పెద్ద తప్పు చేశాం. మన తల్లిదండ్రుల్ని ఎదిరించి చదువుని హీనంగా చూసి ఇంటి నుండి వచ్చేసాం. మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మన తల్లిదండ్రులకు క్షమాపణ అడిగి మన టీచర్స్ బ్లెస్సింగ్స్ తీసుకుని మంచిగా చదువుకుని అప్పుడు మళ్ళీ సినిమాల్లో ట్రై చేద్దాం. Friends, education is very important. If there is no education, our life will be spoiled. All the best for your studies. So very good. The different talents by Jimmy. Hey Michael Jackson, Michael na meine Armin Shaolin Tyson misle panchla na manse mil jawe Spider alle netla na paisunu chutte savali Underworld donala duvanadu totte save Dimpulunna ni champal de Sompulunna avopul de Ostu tergotte city man city man city man city man స్పోకెన్ ఇంగ్లీష్ మేడం. Yar me mega star chutte misle star
గోదారమ్మ ఎల్లాడికెలా పదారమ్మ ఎన్నెలొచ్చి నెల్లు పూలే కొంగు చాటు ఉండాలని రావమ్మో రావయ్యోగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన మరపడ్డ పల్లి మలకు పెద్ద పిల్లు అన్న డీజే అంటే టిల్లా టిల్లా ఆడాలా Scemo carta un verde medallina Ni tu bondi e che la gente c'è di macchina Ni tu giovi che te becchi e scubido Alle prende tu Napoli I love you Belli culle tu hotel che lì non mi piace me rolla you Che fare tu c'è con le Coca-Cola Tu Coca-Cola मैं तो इसकी भी बोतल मेरा एक सिपली है काफी उनको नशा रखना मना है मुझे भी जरा तो Coca-Cola పోయినట్టుందిరా స్వామి నా స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క చక్కంగుందిరా స్వామి నా స్వామి నీ ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే అడిగేస్తాంటే ఎక్కడ కూడి ఎక్కినట్టుందిరా స్వామి నీ పక్కన కూసుంటే పరమేశ్వరుని తక్కినట్టుందిరా స్వామి నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే Everybody start. No same, rara same, bangaru same, misala same, rosala same. No same, rara same, Same. bangaru same, misala same, rosala same. Everybody, claps. పిక్కల పై దాకా పంచను ఎత్తి కడితే పిక్కల పై దాకా పంచను ఎత్తి కడితే నా పంచ కాలిపోయింది స్వామి కాళ్ళకి నువ్వు కసిపస నవ్వులుకుంటా నా ఒళ్ళు ఎర్రగా పండింది స్వామి నవ్వులు పేపర్ ఉంటా ఉంటే మేడం No sabe, no sabe, no sabe, no sabe, no sabe. Everyone. Okay, thank you.
Thank you, sir. Thank you. Wow, what a performance, man. Do big round. You are playing interviews and you realize that you cannot appear for interviews because only candidates with more than 8.0 GPA are allowed you to sit for altitude test. What will you do then if that is your dream company? Marks are playing important role in interviews. Thank you. Myself Krishna Varshit, I am supporting for knowledge. Marks are like fruits of a tree that we pluck them, eat and forgot. Knowledge is the tree itself which remains with us till eternity. Thrive for knowledge and marks will also follow you. But getting less marks does not mean that he or she is not performing in the subject. Sometimes students have the knowledge on the subject but they cannot unable to express themselves in words. Thank you. Myself, Mahmaksha, I am supporting marks. The advantages of marks are it clearly indicates the improvement area and increase the competitive spirit among students. Myself, Joel Sanjeev, I am supporting marks. Teachers could get better ideas with grades about students who are weaker in studies and require more attention during classes. Without grading system, the teacher would be like under an illusion that all the students have understood the subject and thus take the pain to focus on the student who have trouble on understanding. Thank you. Myself Dinesh, I am supporting knowledge. The problem with the most of the students today is that they think about marks. Their marks will help to give the more jobs. You have to take your own decision whether where you want to be and what you want to become, and make a decision whether marks are important or not. If your goal is to become an artist or a cricket player, then the marks on the physics, chemistry and maths are not important. If your goal is to become an artist, chemist or engineer or an scientist, then the marks are doesn't matter. Then the marks is related. If Sachin's father forced him to become a musician and if A.R. Rahman's father forced him to become a cricket player, then today we would lose a great cricket player and a musician. So don't run towards the marks and find your skill and talent and improve your knowledge in that, and you will again experience and obviously you will be successful. Good morning to all. My name is Kirti. I am from grade 6. Today I am telling about marks. We all require marks, some motivation and encouragement to work hard and become better at what we do. In the case of students, marks act as a motivation. Thank you. Good morning to one and all. My name is Virendra. I am studying 8th class. I am supporting to marks. Motivation. Nowadays, the real meaning of education is changed. We can see so many students are committing to suicide because of mark stress. We can also see teachers, not all, teaching the examination point of view, but not the real knowledge. Who score good marks are most talented persons. No care of knowledge, talent and skills. No teacher found saying, if student fails, fail is the first attempt of learning. Instead, they are insulting them and it discourages them. So, parents and students will think that a sheet of paper will change the future of students. If you have knowledge, you can create a job. If you have marks, you can get a job. Thank you. Myself, Kundana, I am supporting marks. 100% of our education system is just based upon marks. No one gives importance to your knowledge until you are that famous like APJ Abdul Kalam. Everyone is just aiming to get good marks. Thank you. Good morning to one and all. Myself, Shanmukh Praveen. I am studying 9th class. I am supporting for knowledge. No, proverb says marks are wealth, but the knowledge is the real wealth. If you get the knowledge, you can get good marks, and you will success in your life. Thank you. Myself, Rasamayi, I am supporting for marks. I am having a friend who was studying inter. He always used to mug up everything to get good marks. He also shared me that the teachers went to them and also started telling them that just mug up everything.
ranks only. No one are going to appreciate your knowledge. But that was the bitter truth of our educational system. However, we have to agree that marks are important. Thank you. Myself, Bhuvan, supporting for marks. Yes, by scoring good marks, we will get scholarship and we can study in nice schools and colleges without paying any fee. In these nice schools and colleges, hire good lecturers and professors so that we can secure good marks, knowledge and secure good jobs. So that marks are important. Thank you. Good morning, everyone. My name is Sanjana. I am studying 9th. I am supporting to knowledge. The good teacher explains or the superior teacher demonstrates or the great teacher inspires. Education is not the amount of information. It must have man making, character making and life building accomplishments of ideas. Then only by means of that education is not the something gained in the world. Give me some sunshine, give me some rain, give me another chance to grow up once again. Please recognize our knowledge and skill and talent and give us chance to succeed in our life. Thank you. Myself, K. Chantesh. I am from 8th class. I am supporting for both knowledge and marks. Relax, guys. Knowledge and marks are like a parallel bars of a railway track. They both must be present for a train to move on. But don't stress for marks. In the end, the pursuit of knowledge and experience and developing our skill through improving knowledge should be our goal. Our scientists are not toppers, but they created history through creative minds. Finally, we conclude with the real meaning of education is not learning the fact in the books, but training our mind to think. Thank you. Give them a big round of applause, students. And there is a small message for the parents and the students too. Actually, education is not a rat race of marks. Don't try for marks. If you look at the great, inspiring scientists or cricket players, they are not concentrated on marks. See, in 10th class. Everybody. Yela 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 ma. Yela yela bola 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 ma. Bola 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 ma. కొండకి కొండే దానా కుండిగలాంటి కుండే దానా అయ్యారేటు పళ్ళ దానా పడ్డ గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా మాయో మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని బొక్కలు ఆవిరి చేశాడే జై జంగి జగమండి జరకొంగుని తులమండి ముక్కతోనే స్వాగం అంతా శుభ్రం చేయండి కొండ కాకి కొండే దానా కుండిగలాంటి కుండే దానా అయ్యారెట్టు పళ్ళ దానా పట్టా గిడసు కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసి పూలందేవి నేనే దానా Give a big round of applause, everyone. All the boys and girls have to perform. Donation. Everybody. Raise your hands. English madam. నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే చుట్టులేని గోపాలుడే చుట్టు వేసే భూపాలుడే విషమొచ్చిన బాలుడే ఆటమింటి పడిపోవుడే కట్టిన
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే రాధను చూసాడే రాధను చూసాడే Give a big round of dance side. Go encouragement. Hold your hands. You have done a good performance, by. Ready? 8th class students. Now, For success, Abdul Kalam is the best inspiration satellite launch vehicle or SLV-3 was project started by Space Research Organization to develop the technology by India. The project was headed by APJ Abdul Kalam. The first flying project was a great failure. Mr. Kalam, it's time to face the press. I am feeling frustrated. I cannot handle the press. As my project failed, I cannot handle the press. Don't worry, Mr. Kalam. I will handle the place in place of you. Sir, it's the time to attend the press conference. As we all know that SLV-3 project failed, and I would like to also know what is the reason for failure, sir? There is a leakage issue in our control system, so that is the reason for the failure. Do you know for this project you wasted crores of amounts, sir? We learn from defeat, not from success. If you learn from defeat, you haven't lost the battle. How did it happen, sir? These are very complex machines. Something is went wrong, so we have to find it out and we will make it sure and we will inform you soon. Will you agree this failure? No, I don't think so. Who will you think is responsible for this failure, sir? Failure is an incident, not a person. Today, friends, we have failed, but I trust my team. This project will complete by the next year successfully. Good afternoon, sir. Congratulations, sir, to success this project. Good afternoon. Thank you. Music Studio. Which direction of you like SLV-3 to fall in? Connected to the people for communication, SLV-3 provide beneficial information to the people. What is the secret of success in your life, sir? Haven't you aim in life? Acquire knowledge through possible sources. Work hard and never defeat by the problem. Always defeat the problem and succeed in life. What do you carry in your mind when you go to sleep, sir? I dream the India to develop the country and smiles on the faces of so many people. That is my dream. Please give a message to all. Youth can be inspired by the feelings that I can do, we can do, and all whole nation can do. Thank you so much, sir, for the valuable time and your words. Thank you. Says, hats off, Captain. Jai Hind, Jai Kalam. give a big round of applause. Yes. ఓకే, మనం మరి ముగింపు సమయానికి వచ్చాం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ని మన టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో, ప్రైమరీ టీచర్స్, హై స్కూల్ టీచర్స్ అండ్ హెచ్ఓడీస్ చక్కగా సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డ్యాన్స్ ప్రాక్టీస్లో సహకరించినటువంటి టీచర్లందరికీ పేరు పేరున మా మేనేజ్మెంట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి మీకు అర్థమయ్యాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంచి స్కిట్స్ చేశారండి ఇక్కడ. బయాలజీ సార్ కానీ, ఇంగ్లీష్ మేడము, అలాగే మా బలరాం సార్ కానీ. మేము అనుకోలేదు
స్కిట్స్ అంతా చక్కగా ప్రజెంట్ చేస్తారు, బట్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ విషయంలో కూడా మరొకసారి మా మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకటి కాదు సార్, నాకు తెలిసి చిన్నపిల్లల డ్యాన్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్కిట్లు ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా జరిగాయి. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే, ఈరోజు మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగానే వచ్చేటప్పుడు చూశాను చాలా స్కూల్స్లో ఎవ్రీడే, అంటే ప్రతిరోజు ఎలా అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారో వాళ్ళు అలా విత్ బ్యాగ్స్ వెళ్ళిపోతున్నారు. బట్ మన స్కూల్లో నాకు తెలిసి చిల్డ్రన్స్ డే అంటే ఈరోజు టుడే ఎక్స్ట్రాడినరీగా జరిగింది. దాన్ని బట్టి మేము అంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఆనందిస్తున్నాం. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయాస్, మా ఇన్ఛార్జెస్, డ్రైవర్స్, అలాగే క్లీనర్స్, మాకు చైర్స్ వేయడంలో కానీ మరి మేము చేసే ప్రతి పనిలోని కానీ చక్కగా సహకరించారు. వాళ్ళందరికీ పేరున మరి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి రేపటి స్కూలు యాజ్ యూజువల్గా జరుగుతుందండి. టైమింగ్స్ కూడా యాజ్ యూజువల్. ఓకే, చాలామంది హాలిడే అనుకుంటున్నారు, నో హాలిడే, స్కూల్ టైమింగ్స్ యాజ్ యూజువల్. స్కూల్ కూడా యాజ్ యూజువల్గా జరుగుతుంది. మరి చివరిగా నేషనల్ యాంథమ్తో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేషనల్ యాంథమ్ పీటీ సార్ ప్లీజ్ కమెంట్. ఒక్క నిమిషం, జస్ట్ ఎ మినిట్. సో డైరెక్టర్ సార్ సైబర్బడి ఈజీగా సైబర్బడికి ధన్యవాదాలు తెలుపుతూ, మా స్టాఫ్ అందరి తరఫున కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు వారికి తెలుపుతూ, ఈనాడు మన జవహర్లాల్ నెహ్రూ బర్త్ యానివర్సరీ చేసుకున్నాం. ఓకేనా, అది కూడా 135వ బర్త్ యానివర్సరీ. ఈ సందర్భంగా మనకి జవహర్ అనే పేరు ఎలా వచ్చింది? జవహర్ అనే పేరు మన నెహ్రూ గారికి ఎలా వచ్చింది ఏమైనా చెప్పగలరా? సో జవహర్ అనేటువంటి ఒక నది పక్కన వాళ్ళు ఉండేవారు కాశ్మీర్లో. వాళ్ళు కాశ్మీర్ పండిట్స్. ఆ కాశ్మీర్ పండిట్స్ ఆ నది పక్కన వాళ్ళు నివసించడం వల్ల ఆ నది యొక్క పేరే అతనికి ఇంటి పేరులో కలిసింది. అది జవహర్ అంటే. జవహర్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ రివర్ బిసైడ్స్ లివింగ్ అట్ కాశ్మీర్. కాశ్మీర్లో వాళ్ళు ఒక నది పక్కన నివసించడం ఉండడు కాబట్టి ఆ నది పేరే వాళ్ళ ఇంటి పేరులో కలిసిపోయింది. దట్ ఈస్ ద జవహర్. జవహర్ అనేది ఒక నది పేరు. నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ నేషనల్ యాంథమ్. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అట్ వన్స్. ధర్మం జరిగిందయ్యా, అయ్యా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు గాలి గాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్న వారికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. ఓటు కనిపించలేక కుర్చీ దోపెడతావా? కుర్చీ తట్టుకుంటావా? Please observe everyone. Please focus on the stage.
డియర్ స్టూడెంట్స్, మనం వ్యక్తీకరించే భావాలు వినసొంపుగా ఉన్నట్లయితే మనం అనుకున్నది చెప్పదలుచుకున్నది ఎదుటి వారికి తమ రీతిలో అర్థమవుతుంది. కాబట్టి మీ మాటలలో చేతలలో ఎదుటి వారి మనసును నొప్పించకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. మాటలలో తీయదనం, చేతలలో చేయుత, నడతలో నిరాడంబరత ఉన్నప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. ఏరా బాగున్నావా అన్నదానికి చాలా తేడా ఉంటుంది. పలకరింపు ఒకటే, భావం తేడా. భావాన్ని బాధ్యతతో పలకండి. ఇట్లు శ్రీ అర్క యాజమాన్యం. Give a big round of applause now. After performance leaders, you have to catch the meaning behind this. So I congratulate, I thank. చెప్పాలనుకున్నాను, మరి మర్చిపోయాను, దయతో క్షమించాలి. స్పెషల్ థ్యాంక్స్. ఇంకెంత చెప్పినా తక్కువే. పేరెంట్స్ అందరికీ పేరు పేరున అలాగే మనకి డ్యాన్స్లో సహకరిస్తున్నటువంటి, నాకు పేరు తెలియదు కానీ ఫస్ట్ డ్యాన్స్ చేశారు కదండి, వాళ్ళు కూడా ప్రతి ప్రోగ్రామ్కి మాకు స్టార్టింగ్ రోషిని పేరెంట్స్ వాళ్ళు కూడా మరి స్పెషల్ థ్యాంక్స్, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.